మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఎక్కడ చూసినా కూడా సర్వం రామమయం. ఈరోజు హన్మకొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని ప్రతి రామాలయం కూడా, ప్రతి దేవాలయం కూడా రామనామ స్మరణతో మారుమోగిపోతుంది. పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు. మనం హన్మకొండలోని సుబేదారి రెవెన్యూ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉన్నాం. దాదాపు 40 సంవత్సరాలుగా బిగిన ఈ దేవాలయంలో నిర్విఘ్నంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి కూడా అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఎప్పుడు కూడా అధికారికంగా ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీగా, అదే ఆనవాయితీలో కూడా అధికారులు ఇక్కడ సమర్పించారు. వీటితో పాటు స్థానిక ఎమ్మెల్యే కాకుండా నాయన రాజేందర్ రెడ్డి గారు కాకుండా ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా ఈ దేవాలయానికి విచ్చేయడం ఒక ఆనవాయితీగా ఉంది. ఇక్కడ దేవాలయ చైర్మన్ సాంబమూర్తి గారు మనతో ఉన్నారు. ఈ 40 సంవత్సరాలుగా ఎలా నిర్విఘ్నంగా కొనసాగుతుంది, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది వీఐపీలు వచ్చారు, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సాంబమూర్తి గారు చెప్పండి, ఇవాళ కార్యక్రమాలు ఏమిటి? సార్, ఇవాళ ఇది ఆలయము రెవెన్యూ కాలనీ సుబేదారి హన్మకొండ 1985లో స్థాపించబడినటువంటి ఆలయము. అప్పుడు 200-300 మందితో స్థాపించబడి ఇప్పుడు 4-5 వేల వరకు పోగెత్తున్నారు జనం. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మాకు కలెక్టర్ గారు తలంబ్రాలు ఇచ్చే ఆనవాయితీ, కానీ ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రాలేకపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు కార్పొరేటరు, మా ఏరియా కార్పొరేటరు. ముఖ్యంగా ఇక్కడ మేము ప్రతి ఈ 5-6 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. దాదాపు దీనికి ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ఒక 10-20 మంది దాతలు వాళ్ళే అన్నదానానికి సంబంధించిన సరుకులు సప్లై చేస్తున్నారు. ఈరోజు దగ్గర ఒక 4,000 మంది భక్తులు వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ కళ్యాణం అయిన వెంటనే వాళ్లకు అన్నదానం, ఇక్కడనే ప్రసాద స్వీకరణ ఉంటుంది. సార్, కొన్ని సంవత్సరాల నుంచి మీరు కూడా స్థానికులే. ఇలాంటి ప్రాంతాల్లో భవిష్యత్తులో ఎట్లా కార్యక్రమాలు చేయాలనుంది, ఇంకా చాలా ప్రాంతాల నుంచి భక్తులు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ ఆలయం 40 సంవత్సరాల కింద స్థాపితం జరిగింది. అప్పుడు స్థాపితం చేసినప్పుడు అన్ని ఒక 10-15 ఇళ్ళే ఉండేది. తర్వాత డెవలప్ అయ్యి ఇప్పుడు దాదాపు 2,000 గృహాలు కూడా వచ్చినాయి. ఇది సొసైటీ కింద ఒక 86 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ కాలనీస్ బాగా డెవలప్ అయినాయి. ఇందులో లాస్ట్ 3 years బ్యాక్ శివాలయం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు భక్తులు అందరూ ఫ్రీగా రోజల్లా వచ్చి ఎప్పుడంటే ఇప్పుడు 1 గంట వరకు సాయంత్రం కూడా వచ్చి వారు శివాలయాన్ని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని పోతున్నారు. ఇకపోతే ఇది మీరు చెప్పినట్టుగా, చైర్మన్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారు ఆ తలంబ్రాడిచ్చే ఆనవాయితీ సరే ఇవాళ రాలేకపోయినారు. రెండోది ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు ధర్మారావు గారు కూడా ఇక్కడ అందరూ, కార్పొరేటర్ గారు అందరూ కూడా విజిట్ చేస్తారు. ఇంకా రాజయ్య గారు కూడా వచ్చిపోయారు, మాజీ ఎంపీ గారు, ఇప్పటికీ చైర్మన్ ఫైనాన్స్ కమిటీ, వారు కూడా పొద్దున దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. వారు 10-12 ఇంకా చేయాలి, దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక 4,000-5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. 1 గంటకు స్టార్ట్ అవుతుంది అది. ఇక ముందు కూడా దీన్ని ఇంకా డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు ఒక 18-20 లక్షలు పెట్టి అంతా రెనోవేట్ చేసినాం మేము. ఇది అంతా బండ అంతా పాతది అయిపోయి రెనోవేట్ చేసినాం. 18-20 లక్షలే దాదాపు అవుతుంది. ఇక ముందు కూడా ఇంకా డెవలప్ చేస్తామని మేము ఆశిస్తున్నాం. కాలనీ ప్రముఖులు చెప్పినట్టు ఒక 20 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు 2,000 గృహాలతో ఇప్పుడు ప్రతి పండుగ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ముఖ్యంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. భవిష్యత్తు మరెలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? తర్వాత శ్రీరామనవమికి మిగతా ఆలయాలకు ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ ఒక యువజన నాయకులు కూడా ఉన్నారు, మురళి గారు చెప్పండి. కూడా ఆలయ కమిటీ కానీ చాలా స్ట్రగుల్స్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆయా స్టేజ్కి వచ్చింది. రూపాయి లేని గుడి నుంచి ఇప్పుడు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి ఈ స్టోన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది.
దీనికి అందరి సహకారం, కాలనీ మొత్తం సహకారం ఉంది. ఇంతకు ముందే స్థానిక ప్రముఖులు చెప్పినట్టు, ఆలయ కమిటీ చెప్పినట్లు 40 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్న రామాలయానికి సుదూర ప్రాంతాల నుంచి, వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడ రావడం ఒక ఆనవాయితీ. ఇప్పటికే కలెక్టర్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీని అధికారులు నెరవేరుస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ మానస రాంప్రసాద్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ కాలనీ అభివృద్ధి వెనుక వారి పాత్ర ఎంతో ఉంది. కాలనీ అంటే ప్రధానంగా రామాలయం వెనుక. మేడం చెప్పండి, మీ కార్పొరేటర్ కింద హయాం వస్తుంది, ఈ గుడి విశిష్టత కావచ్చు లేదా భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు చెప్పండి. సీతారాముల రామాంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. గత 40 సంవత్సరాలుగా కూడా ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతుంది. ఈ యొక్క రామాలయం నా డివిజన్లో 49వ డివిజన్లో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా గుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలైనా కూడా మేము ముందుండి పాల్గొంటున్నాము. శానిటేషన్ కానీ, వర్కింగ్ కానీ, ఇటువంటి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇట్లా జరిగినప్పుడు కూడా మా వంతు సహాయం అందిస్తున్నాము. ప్రతి సంవత్సరము కలెక్టర్ గారు తలంబ్రాలు అందజేస్తారు. అదేవిధంగా అధికారులు కూడా, ప్రతి ఒక్క అధికారులు వచ్చి ఇక్కడ దర్శనం అనేది చేసుకుంటారు. చాలా ప్రసిద్ధి చెందింది. రాంప్రసాద్ గారు చెప్పండి, ఒక ఢిల్లీ ప్రభుత్వం లాగా ఇది కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ అభివృద్ధి మీద మీరు ఎట్లా ఫోకస్ చేయదలుచుకున్నారు? అభివృద్ధి సార్, ఇప్పుడు ఏంది అంటే మేము ఈ గుడి చుట్టూ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఈ ఆల్రెడీ ఈ 2-3 monthsలో పడతాయి సార్. ఆల్రెడీ ఇది దీని వైడింగ్ కానీ, దాని టెంపుల్కి ఇక్కడ శివాలయం కట్టుకున్నారు. అటు పక్కన వాల్స్ కానీ ఇబ్బంది ఉంటే కూడా అది చేంజ్ చేసి అందరికీ ఉపయోగపడేలా టెంపుల్ డెవలప్మెంట్లో మేము మా పాత్ర పోషిస్తున్నాం. శ్రీరామనవమి కార్యక్రమాల్లో నిత్యం తలమునకలనే ఉన్న మార్తినేని ధర్మారావు గారు, మాజీ శాసనసభ్యులు, వరంగల్ పశ్చిమ, వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. జై శ్రీరామ్. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందనే విషయం కాదు, ఈ దేశము రామరాజ్యం, యావత్ ప్రపంచం ఈరోజు రామరాజ్యం వైపే చూస్తున్నది. మన అదృష్టంగా కూడా ఇది 400 సంవత్సరాల పాటు నిరంతరంగా ఈ దేశంలోని ప్రతి హిందువుగా కూడా రామ జన్మభూమిలో, రాముని యొక్క జన్మస్థానంలో రామాలయం యొక్క నిర్మాణం కట్టాలి, చేయాలి అనేటువంటి ఒక పోరాటంలో అనేక మంది ఆశలు భాషినారు. కానీ నిజస్వరూపంగా ఈరోజు మనందరంగా కూడా కక్షిదారులుగా ఉంటూ దాని మొత్తం విజయాన్ని సాధించి ఈరోజు శ్రీరాముని యొక్క పట్టాభిషేకం చేసుకున్నటువంటి ఒక 6300 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి రామాలయంలో కూడా ఈరోజు నిత్య పూజలు చేసి చివరిగా ఈరోజు కళ్యాణం రాముడిగా ఈరోజు అవతరించినాడు. చాలా శుభ సందర్భం. ముఖ్యంగా ఈ ప్రాంతం కాకతీయుల రాజ్యాలు ఏలిన ప్రాంతం అయినప్పటికీ కూడా శివభక్తులైనటువంటి కాకతీయులు సమాంతరంగా ఈరోజు వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా పాటించి వైష్ణవ సాంప్రదాయానికి పెద్ద ఎత్తున విలువలు ఇచ్చినటువంటి ఒక ప్రాంతం ఇది, విరసిల్లినటువంటి ప్రాంతము. నిత్యముగా కూడా ఈ ప్రాంతంలో అనేక మంది ప్రాణత్యాగం చేశారు, బలిదానాలు చేశారు. అయినప్పటికీ కూడా అందరికీ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క లోక కళ్యాణము, రాముని కళ్యాణం అంటే లోక కళ్యాణమే కాబట్టి ప్రతి ఒక్క హిందువుగా కూడా సగర్వంగా ఈరోజు తలకాయ ఎత్తుకొని యావత్ ప్రపంచం వైపు మన వైపు చూస్తుందంటే ఇది మన యొక్క అదృష్టము. ఈ యొక్క లోకంలో మనకంటే అదృష్టవంతులు ఈరోజు లేరనేటువంటి ఒక సౌభావంతో జై శ్రీరామ్.